గురుగారు నార్మల్గా మన హిందూస్కి సంబంధించి ఏదైనా గుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఇలాంటివి ఉంటాయి కదా, వేరే మతం వాళ్ళు తినరు కానీ ఇప్పుడు రంజాన్ సీజన్, రంజాన్కి సంబంధించిన ఈ హలీం ఒకటి బాగా ఫేమస్. అది మనం తినొచ్చా? ఎవరు పడితే వాళ్ళు తినేస్తున్నారు. ఒకటి అంటే ఇది ఏదో మతపరమైనటువంటిది కాదు. దాన్ని మళ్ళీ ఏమంటారంటే వాళ్ళు, మీరు మతాలకు రుద్దొద్దు భోజనాన్ని అని చెప్తుంటారు. మీరు కర్ణాటక వెళ్ళండి, ఉడిపి హోటల్లో ముస్లిమ్స్ వచ్చేసి ఉడిపి హోటల్లో భోజనం చేయరా, టిఫిన్ చేయరా అని అడుగుతుంటారు. విషయం వాళ్ళు వ్యాపారం చేస్తున్నాడు. ఉడిపి హోటల్లో వాడు వ్యాపారం చేస్తాడు, ఇక్కడ హలీం అనేడు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేసేసరికి వెళ్ళి నువ్వు తినొద్దు, దానికి అభ్యంతరం నీ ఇష్టం, డబ్బులు పెట్టి కొనుక్కొని తిను అంటే పాపాన్ని నువ్వు కొనుక్కొని తింటున్నావు. అంటే పాపమాసం అంటే ఉడిపి హోటల్లో నీకు ఇడ్లీ, దోశ, వడ, సాంబార్ తప్ప అక్కడ కోడి మాంసము, మేక మాంసం అటువంటి పెట్టాడు. వాడు అటువంటి వాసన దగ్గర రానివాడు. వాడు అలాంటి పవిత్రమైన ప్రదేశంలో రోజు వాడు శుభ్రంగా అసలు దేవాలయంలా చూసుకుంటాడు హోటల్ని. వాడు మీరు ఇప్పటికైనా ఉడిపి హోటల్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే ఏ ఊళ్ళైనా సరే ప్రతి ఊళ్ళో ఉడిపి హోటల్ ఉంటాయి. ఏ ఉడిపి హోటల్కి వెళ్ళినా మీకు తప్పకుండా చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా వెంకటేశ్వర స్వామి ఫోటో, రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టుకొని శుభ్రంగా వాడు మల్లెపూల మాల ఖచ్చితంగా వేస్తాడు. వేసి ఒక గ్లాసులో నీళ్ళు పోసి నిమ్మకాయ పెట్టేసి ఆ పక్కన రెండు అగరబత్తులు పెట్టేసి నమస్కారం చేసుకుంటూ, సో ఆ ఉడిపి హోటల్ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఆలోచించండి. అంత పరిశుభ్రమైన దాంట్లో నువ్వు కొనుక్కొని తింటున్నావు, నో ప్రాబ్లం. కాబట్టి అక్కడ ప్రసాదం కాదు పెట్టేది. రెండు, అక్కడ ఏవి కూడా హింసించి కుళ్ళబెట్టి ముందు రోజు 4 రోజుల ముందు కూలబెట్టి, ఈ మధ్య మీకు కావాలంటే నేను బట్ సోషల్ మీడియా ఎంత నమ్మొచ్చునమో తెలియదు కానీ కొంతమంది ఈ మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఈ హలీం టైంలో కొన్ని కుక్కలు చనిపోతాయి కదా రోడ్ల మీద, ఆ కుక్కల్ని తీసుకెళ్ళి కవర్లో తీసుకెళ్తున్నారు కొంతమంది. మరి అది వాళ్ళు ముస్లిమ్స్ అనాలా, క్రిస్టియన్స్ అనాలా, లేదా హిందువులు అనాలా, మనకు సంబంధం లేదు. కానీ తీసుకెళ్ళి ఏం చేస్తారు, వాటిని పాతిపెట్టాలి. పాతిపెడితే దానికి జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా సంచిలో దాచుకొని తీసుకెళ్ళాలి. ఓపెన్గా తీసుకుపోయి దానికి గడ్డేసి కట్టుకొని తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో వేయచ్చు కదా. కానీ దాన్ని కవర్లో పెట్టేసి జాగ్రత్తగా పెట్టేసి నువ్వు తీసుకుపోయినట్టుగా చెప్తున్నది నేను చూశాను. సోషల్ మీడియాలో వచ్చింది, అది వైరల్ అవుతుంది బాగా. ఒక్కొక్క చనిపోయిన కుక్కను తీసుకెళ్తాను తెల్లవారుజామున, రైట్. కుక్కని ఏం చేస్తారు తర్వాత, రైట్. ఇంకొంతవరకు వెళ్తే మరి ఏదో కర్ణాటకలో ఈ మధ్య అనుకుంటా, అది రియలా తెలియదు, చనిపోయిన కుక్కల్ని శవాన్ని చూపించాడు. కుక్క చర్మం తీసేసి కుక్కల్ని పెడుతున్నాడు. అక్కడ ఇలా మీరే తింటున్నారు, ఈ తింటున్నారని మేము చూపిస్తున్నాడు. ఎంత నిజమో మనకు తెలియదు. దాంట్లో ఒక విషయం, దాంట్లో లెక్కలు కడుతున్నారు వాళ్ళు. ఒక హలీం తయారు చేయడానికి కొన్ని వేల రూపాయలు అవుతాయి, దాని కప్పు 60 రూపాయలకి అమ్మితే వాడికి లాభం ఎట్టొస్తుంది. దాంట్లో ఆ మాంసాన్ని వాళ్ళు కుళ్ళబెట్టి 4 రోజులు ముందు రోజు కుళ్ళబెట్టి మాంసాన్ని అంతా కుళ్ళబెట్టి దాన్ని ఉడికించి దాంట్లో ఆవు మాంసం కలిపి, గొర్రె మాంసం కలిపి, మేక మాంసం కలిపి, మరి మనిషి మాంసం కలిపి, ఉమ్మేసి ఇంకేదన్నా పోసి దాన్ని కలిపి 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 దాంట్లో కొత్తిమీర వేసి నిమ్మకాయ వేసి నీకు ఇవ్వగానే దాన్ని చుర్రుకుంటూ తినవంటే అది నీకు పాపమా కరం, నీ కర్మ. అది అమ్మేవాడిది తుర్క, ముస్లిమా, క్రిస్టియనా నాకు అనవసరం విషయం. నువ్వు కొనుక్కొని తింటున్నావు, పాపాన్ని తిను, అనుభవిస్తావు. దానికి పాపం వాళ్ళని అనడం ఎందుకు? హలీం తినొచ్చా తినకూడదా అంటే అది వాడు కొనుక్కొని తింటే నీ కర్మ. కానీ వాళ్ళ మసీదుల దగ్గర పెట్టి కప్పులలో పెట్టి నీకు పంచుతున్నప్పుడు నువ్వు తినకూడదు, ఖచ్చితంగా తినకూడదు. అది వాడి దేవుడికి పెట్టిన నైవేద్యం, నీ దేవుడిని గౌరవం, వాళ్ళ దేవుడిని గౌరవించు. మళ్ళీ ఏమంటారు, మీరు తప్పుగా మాడుతున్నారు, సామరస్యంగా మాడుతున్నారు. అరే సరే నీకు ప్రసాదం ఇస్తున్నాడుగా, సరే నా ఇంటి దేవుడికి రా, నిత్య ప్రసాదం తిను. నేను దేవారు కొబ్బరికాయలు తీసుకెళ్ళు అక్కడ మంచి దండం పెట్టుకొని తిను, నువ్వు కూడా తిను. అలాంటప్పుడు సామరస్యం. కానీ నీ యొక్క దేవుణ్ణి, నీ యొక్క మతాన్ని కించపరుస్తూ తప్పుగా చేసే వ్యక్తులకి చేయకండి. లేదు నా స్నేహితుడు ఉన్నాడు, నా ఇంటికి తింటున్నాడు ప్రసాదం, నేను మా ఇంటికి వెళ్ళి వాడు హలీం తినకుండా వాడికి స్వీట్ తిందాం, పోయేదేం లేదుగా, దానికి యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ మసీదు దగ్గర పెట్టేసి ఇది ఫ్రీగా ఇచ్చాం తినమంటే అది గొర్రె మాంసమా ఇంకో మాంసమో తెలియదు మీకు. ఆ మాంసం తినడం వల్ల మీ ప్రయోజనం ఉంటుంది. ఉడిపి ఒకటి దగ్గర పెట్టేటువంటి కొనుక్కున్న పదార్థము వాళ్ళకి ఏం పాపం తగలదు. కారణం అక్కడ ఏది మనిషిని చంపల, పశువుని చంపల, కానీ దానికి దోషం లేదు. ఇక్కడ నువ్వు చంపిన పదార్థాన్ని, జంతువుక పదార్థాన్ని పెడుతున్నావు, ఒక రకంగా నువ్వే పాపం చేశావు. ఆ పాపాన్ని కొనుక్కొని తింటున్నాం మనం, అది మంచిది కాదు. మరి హిందువులు కూడా గొర్రెల్ని, మేకల్ని దసరా చంపుతారు కదా, చెప్తున్నా అదే, చంపకండిరా నాయన అని చెప్తున్నాం. చంపకండిరా, పశువుని పలుతో ఉండండిరా అని చెప్తే కొంతమందికి ఏంటంటే క్షత్రియ ధర్మము, కుల ధర్మము అది వాళ్ళని పెంచి పోషిస్తూ వాళ్ళు తప్పుకొని తింటున్నావు, అది నీ కర్మ, దోషం ఉంటుంది. కాకపోతే వాడి ప్లస్ ఏంటంటే వాడు కొద్ది గొప్పను ఆ మేకను చంపి ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం పెడతాడు. ఫస్ట్ నాయన తప్పు నీదే, నీకు నైవేద్యం పెడుతున్నాను చెప్పేసి దేవుడికి లంచం ఇచ్చేస్తున్నాడు. దానికి తృప్తి పడుతున్నాడు, అమ్మ దేవుడిని నైవేద్యం పెట్టాను తినవచ్చు అన్న విషయంలో. సో దానికి ఇప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం అంత లేదు. ఏ నెలకు ఒకసారో 2 నెలలకు 6 నెలలకు తినేవాళ్ళు తప్ప ప్రతిరోజు మాంసం తినేవాళ్ళు లేరు. ఇంత మాంసాలు అమ్మే కొట్లప్పుడు లేవు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి, 50 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే తెలుస్తుంది. ఎప్పుడైతే కలిపురుషుడి ప్రభావం పెరుగుతూ మీరు అన్నట్టుగా వర్ణ సంక్రమణం, జాతి సంక్రమణం ఇలా జరుగుతుందో అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఒకటమ్మా, ఒక వంకాయ చెట్టుకి వంకాయ పెడితే వంగడం పెడితే బాగుంటుంది. వంకాయ చెట్టుకి బెండకాయ పెడితే ఏం కాస్తుంది? వెంబెండకాయ కాస్తుందా? ఆ వెంబెండకాయ ఎలా ఉంటుంది? వంకాయకి వంకాయని అంటుకట్టాలి.
అప్పుడు కొత్త వంగడాలు పెడితే వంగడాలు బాగుంటాయి, టేస్ట్ పెరుగుతుందో, మంచి వంకాయలు పెరుగుతాయి. కానీ వంకాయకి టమాటా తీసుకొచ్చి వంటాట అంటావా, దాన్ని వంటమా అంటావా, దాని పేరు ఏం పెడతారు మీరు దానికి? అంటే ఈ సంక్రమణం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఏ మొక్కకి ఆ మొక్కనే వంగడంగా తయారైతే మంచిది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఇంకో దానికో తీసుకొచ్చి కలిపితే అది సంకరం అవుతుంది తప్ప అది వంగడం కాదు. అలాగే మనుషులు కూడా ఎవరి దాంట్లో వాళ్ళు ఉండడం మంచిది. ఇప్పుడు నీ కులంలో నీ గొప్పతనమే, తప్పే ఉంది అక్కడ. నువ్వు సంకరం ఎందుకు పక్కదానికి వెళ్ళిపోవాలి? రూల్ ఏమన్నా అంటే నీ కులంలో మగవాళ్ళు లేడా, నీ కులంలో ఆడవాళ్ళు లేరా అంటే వాళ్ళు ప్రేమించుకోవద్దా, లేదా వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు చేసి తప్ప ఏమన్నా? ఈ ప్రేమలు ఎందుకు, ఏమర్థం చేసుకుంటున్నానని? కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలా మీరు అన్నటువంటి విషయంలో వాళ్ళు పెడితే తినొద్దా అంటే, నేను ప్రసాదంగా వాళ్ళు మసలు దగ్గర పంచినా, క్రిస్టియన్ చర్చ్ దగ్గర పంచినా, నీ ప్రసాదం తీసే వాళ్ళు తీసుకున్నావు, బట్ వాళ్ళ ప్రసాదం తీసుకోవద్దు, నువ్వు అవసరం లేదు. నువ్వు అన్నదానం చేస్తున్నావు, ప్రతి ఒక్క వ్యక్తి పెడుతున్నావు. ఏమని పెడుతున్నావు? అందరికీ లోకార్థం నాకు దేవుడు ప్రసాదం పెడుతున్నావు, వచ్చి తిన్నారా నువ్వు తిను. అలా వాళ్ళు కూడా ప్రసాదం పెట్టినప్పుడు ఏదైతే నీకు యోగ్యమైందో అది పెడుతున్నప్పుడు తప్పకుండా స్వీకరించు. దాన్ని ఎప్పుడు తొద్దనద్దు. అది క్రిస్టియన్ పెట్టినా, సిక్కులు పెట్టినా, ముస్లిమ్స్ పెట్టినా దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ పశువుల్ని వధించి నీకు అలా చేసిన వాడిని బట్టి కొనుక్కొని తినడం అనేది నీకు శాపమే కలుగుతుంది. అది తినకూడదు. అందులో ఆవు మాంసం కలుపుతున్నారు, అసలు పనికిరాంది మనకి. అది గోవు ప్రత్యక్షంగా దేవుడు మనకి. అసలు గోమాంసం, అసలు గోవుని వధించిన మాట కూడా వినొద్దు, మనం మాట కూడా వినకూడదు. ఆ గోని మెడలు విరిచి కొమ్ముల మీద కొట్టి సుత్తెలతో కొట్టి హింస పెట్టి దాన్ని చంపినటువంటి ఆ గోవు ఎంత క్షోధపడిందో ఆ బాధ అంతా కూడా దాని యొక్క మాంసంలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ తిన్న తర్వాత మనకి మన పిల్లలకి అటువంటి శాపం తగులుతుంది. అందుకే గోమాంసం ముట్టుకోవద్దు, గోవధను చూడకూడదు, వినకూడదు ఆ మాట కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ మతం అయినా సరే, నువ్వు ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎవడైనా సరే, నువ్వు గోవధ చెయ్యకూడదు. గోవు వల్ల మనకి చాలా ప్రశాంతత ఉంటుంది, చాలా మనం గోమాంసం తిని గోవు మూత్రం తాగితే వీళ్ళు కొద్దిగా నవ్వుతూ ఉంటారు. మరి ఒకసారి దుబాయ్ లాంటి మస్కట్ దేశానికి వెళ్తే ఒంటె మూత్రం తాగుతారు వీళ్ళు, ఒంటె మూత్రంతో స్నానాలు చేస్తారు వీళ్ళు. ఒంటె మూత్రంతో విషతుల్యం ఉంటుంది, గోమూత్రంలో విషం లేదు. ఇది సైన్సే చెప్తోంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఏమంటారంటే కొంతమందికి ఏంటంటే, మీరు కొద్దిగా అందరినీ ఉద్రేకపరుస్తున్నారని చెప్తారు. ఉద్రేకపరచట్లా, నా ధర్మం గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, నా గోమాతకు నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. అటువంటి గోమాతను వధించి మాంసంలో ఉడకబెట్టి గోధుమలు, నూకలు అన్ని కలిపి వండి దాని నిమ్మకాయలు పిండుకొని తాగి తినడం అని చెప్పేది నేను ఎప్పుడు సిద్ధంగా ఉండను దానికి. అటువంటి హలీంకి నేను ఎప్పుడు వ్యతిరేకనే, అది కుదరదు. నువ్వు కొనుక్కొని తింటున్నావు, నీ కర్మ. హిందువే తింటున్నాడు, 70% హిందువే తింటున్నాడు అక్కడ, నీ కర్మ. దానికి ఎవడని చెప్తాడు? నువ్వు అనుభవిస్తావు గ్యారెంటీగా. అందుకే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి, మనిషికి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. నీ సమాజంలో నువ్వు ఉండు, ఇతర సమాజాన్ని గౌరవించు. నీ సమాజంలో ఉండు, ఇతర సమాజాన్ని గౌరవించు. అంతే. ఇప్పుడు నటులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ మతాన్ని తప్పకుండా పాటిస్తారు వాళ్ళు. కొంతమంది నటులు ఉన్నారు, హాస్య నటులు ఉన్నారు, వారి మతాన్ని గర్వంగా చెప్పుకుంటారు. కొంతమంది ఉన్నారు వారు పాటించారు, నో ప్రాబ్లం. ఒకళ్ళని గౌరవించడం తప్పకుండా గౌరవించు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పదార్థం కూడా అలా ముడిపడి ఉంటుంది. ఏ పదార్థం తింటే మనకి మంచిది, శ్రేష్టమైనది, మనకి మంచితనాన్ని, మంచి బుద్ధిని కలిగిస్తుందో అటువంటి పదార్థమే తినాలి. ఏ మతం వారైనా సరే. పనికిరాని బుద్ధి వైపరీత్యాన్ని, బుద్ధిని వక్రంగా కలిగించేటువంటి పదార్థం తినకూడదు, పనికిరాదు. ఓకే, అది ఇంత గట్టిగా చెప్తాను. నాకు దానికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నన్ను వాళ్ళు ఏమనుకుంటారేమో, ఆ మతం నన్ను ఏమంటారు, వాడిని అనేది ఏంది. నేను నా ధర్మం గురించి చెప్తున్నాను, నేను ఇంకొకటి ధర్మం గురించి ఎప్పుడు తప్పు మాట్లాడట్లా. నా ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటాను నేను. ఓకే గురుగారు, ఓకే గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.